సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గంగమ్మ గుడి సమీపంలోనే స్థానిక గృహస్థులు నిరసన తెలిపారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, నల్ల బిల్లులు, ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై ఎంఆర్ఓ వివరణ ఇచ్చారు. ఇక ఊరు చెరువుతో పాటు పలు చెరువులను సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలంటూ ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టు నుంచి నోటీసులు తెచ్చారని అన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆ నోటీసుల్ని గృహస్థులకు అందించామని ఎంఆర్ఓ తెలిపారు. చర్ల సీతారాం రెడ్డి అనే ఒక హుజూర్నగర్ నివాసి మనకు చెరువులకు సంబంధించి హైకోర్టులో 2016లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో వేసిన ఈ డబ్ల్యూపీకి సంబంధించి మనకు 2026 ఫిబ్రవరిలో మనకు కోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఏంటంటే హుజూర్నగర్లో బట్టువానికుంట, పోతినేనికుంట, తుమ్మలకుంట, ఆలసింగారం కుంట, ఊర చెరువు మొత్తం 5 ట్యాంకులకు సంబంధించి హద్దులు నిర్ణయించి ఎంక్రోచ్మెంట్స్ని ఎవిక్ట్ చేయమని చెప్పి కోర్ట్ ఆర్డర్, దీంట్లో కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మనకు ఊర చెరువుకి సంబంధించి డిస్ట్రిక్ట్ నుండి ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వచ్చి మనకి బౌండరీ ఫిక్స్ చేశారు. ఈ ఫిక్స్ చేసిన బౌండరీలో ఈ 115 మంది హౌజెస్ దాంట్లో కవర్ అయినాయి. దీనికి సంబంధించి మనం ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 days నోటీస్ పీరియడ్ పెడుతూ. అయితే మేము దాదాపు 50-60 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. ఎటు పోకుండా ఇల్లు ఇవాళ పట్టపట్టని ఇల్లు కదిలిచ్చి మేము ఎడిపోవాలి. మా మీద ఎందుకు కచ్చగట్టి ఇట్లా మీరు ఎందుకు చేస్తున్నారు? కష్టపడి ఇల్లు చదువుకొని పని చేసుకొని పిల్లలు అందరం చదువుకొని ఇవాళ మేము పోపు అని దాన్ని తీసేయమని మొత్తం నోటీసు వచ్చింది. నోటీసు పంపించారు. నోటీసు ద్వారా ఎవరు పంపించారు ఏంది వెనక్కి ఈ నోటీసులు తీసుకోవడం వెనక్కి పంపేయడం వల్ల నోటీసు పంపేయడం మాకు ఎంఆర్ఓ మేడం వస్తా అని చెప్పి కూడా ఇంతవరకు రాలేదు. మేమందరం కూడా ఇక్కడ ధర్నా కూర్చుంటాం. మేమైతే మాత్రం ముందే చెప్తున్నాం, ఇది మాత్రం ఖాయం. మాకు న్యాయం జరిగే వరకు మేము మాత్రం దీన్ని వదిలిపెట్టాం. మేము ఇక్కడనే కూర్చుంటాం. అవసరం అయితే ఈ రోజు ఉదయం 9 గంటల కాడి నుంచి కూర్చుంటే ఇప్పటికి 12 అవుతుంది. ఇంతవరకు మేడం రాలేదు, ఎంఆర్ఓ మేడం. కానీ ఆ మేడంని తొందరగా వచ్చి మాకంటూ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.